చేస్తున్నావు? అత్తున్నా చెప్పు. దుకాణంలో పోయి నువ్వు ఉప్పు పప్పు నూనె ప్యాకెట్ పట్టుకరాపో. సరే గాని మరి పైసలేవా? పైసలు నీ దగ్గర లేవా? ఆడితో పట్టుకరాపో. అయ్యో ఉన్నాయి కానీ నా మతి మరపు సెలవు ఉన్నందుకు మతి మరపు ఎక్కువ అవుతుంది. ఏమేం తేవాలే? నూనె ఉప్పు పప్పు. నూనె ఉప్పు పప్పు. నూనె ఉప్పు పప్పు. మర్చిపోయావు మళ్ళా? మర్చిపోలే. అనుకుంటావో? ఉప్పు పప్పు నూనె. 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 నమస్తే బాబు, ఎటు పోతున్నాయి? బాపు ఎందుకురా? ఎటు పోతున్నా మరి అనుకుంటా పోతున్నా. దుకాణంలోకి పోతున్నా. దుకాణంలోకి పోతున్నా? ఏం కొనుక్కొస్తావు మరి? అది ఏదో ఉండరా నేను మర్చిపోయి మొన్న దవడానికి చంపను. ఏమో నడుమమ్మపై ఎటు పోతున్నాయి బాపు, నాకు అది ఉండదురా అంటే ఇడో నడుమమ్మపై ఏదో ఉండే. బాబుని మందరి కూడా తప్పు ఉంది. ఏమో ఇది నడుమమ్మపై ఎటు పోతున్నాయి బాపా అని ఆయనతో మర్చిపోయి మునుతి. ఇది వరకే నాకు ఆదికి ఉండదా అంటే అది మరి ఇప్పుడు దుకాణంలోకి ఏం చేయాలి? ఇంటికి పోతా. అది ఇంటికి పోతే ఈపులు 20 గుద్దులే గుద్దుద్దో మరి ఇంటికే పోతా. ఏమే తెచ్చినావా? తేలేదే. ఏంది తేలేదా? నీ నల్ల మొక్క పోనికి నీకు పోగానే ఏమని చెప్పినా? మర్చిపోకు మర్చిపోకు అనుకుంటావో అనుకుంటావో అన్న నానలేదా? అన్న నానలేదా? మర్చిపోయింది. నీతో నా గోసగా ఉన్నది. ఎంతకని ఎంతకని ఏం మర్చిపోతావు? రోజు మర్చిపోయా గింత మధ్య మార్పా నీకు. గాజు పెట్టి నీ గాజులు బట్టి నా గాజులు అలిగినాయి ఈ దినాలుగా. ఇక మర్చిపోయింది. మళ్ళీ ఒకసారి మర్చిపోయింది. అబ్బాయి ప్లీజ్ లేకపోతే ఇగో పేపర్ మీద రాసిస్తా పట్టుకరాపో. సరేనే పట్టుకొస్తా. ఇగో రాసిన. ఇప్పుడు ఇట్లా మర్చిపోయినాం అనుకో, ఇప్పుడు అయిన దానికన్నా ఎక్కువ అయితే బిడ్డ చెప్తాన్నా. పైసలు ఇచ్చిరా మర్చుకొని అబ్బాయి ఇప్పుడు చూడు, ఒవ్వలు వచ్చిన అడ్డం వచ్చినా మర్చిపోను. ఇక్కడ చెక్కుకుంటున్నా అంటే చెక్కుకొని ఒక్కడే పౌడు పోతా. వాళ్ళు మందలు ఇచ్చిన మాట్లాడు. ఎడిపోతున్నా అంత మంచిదా పిల్ల? అంత మంచిదే తాత. అని ఎత్తుకే పెట్టుకునేవో. అది లిస్టే తాత, సామాన్ లిస్ట్ ఉన్న పెన్ను సామాన్ తెమ్మని ఈడ కట్టింది. ఎందుకు నవ్వుతున్నావే? అనే బాబు. నమస్తే. నమస్తే నమస్తే. అది ఏమైందిరా మధ్య పట్టుకుని మళ్ళీ గిట్లా అవన్నీ కట్టుకొని వచ్చినావు? ఏమైంది నీకు? నిన్న రకం మంచిగా ఉంటుంది. ఏం కాలేదే బాబు, నాకు ఆదుకుంటలేదు అని ఇగో సామాన్లు రాసిచ్చింది, నోసలు కట్టుకొని వచ్చిన. ఇంకేముంటే గవి ఇయ్యే బాబు. ఇలా ఏమున్నాయిరా, 3 వస్తువులు రాసింది. ఒక నూనె ప్యాకెట్, 1/2 కిలో పప్పు, ఒక ఉప్పు ప్యాకెట్. దీనికోసం నువ్వు నొసలు కట్టుకొని ఈడు కట్టుకొని వచ్చడం అవసరం అవరా? నీకంటే గింత పొరగాళ్ళు ఎంత హుషారు ఉన్నారు. ఎన్నో వస్తువులు తీసుకుపోతారు ఇటుకి వచ్చి. నువ్వు గిది కట్టుకొని వచ్చినావు. సరే నేను ఇస్తా, ఇవన్నీ ఇస్తా నీకు. సరే కానీ నువ్వు కొంచెం మారురా, మంచిగా హుషారుగా. నువ్వు ఎంత హుషారు అయితే నాకు అంత మంచిగా. ఇక్కడ నా పెన్నం కట్టినా మతి మరుపులో మళ్ళీ ఆ సామాన్ పోరా అంటే మనుషులు తలకాయ ఉన్నది. ఏం చేయాలి బాబు? గుద్దుకొని చావని వీడికైతే నువ్వు కట్టినా వాటివి. ఏం చేయాలి ఇక? అరే ఏం చేయాలి అంటావు? ఏం చేస్తావురా నువ్వు? ఇంకా చిన్న పిల్లగానివా నువ్వు? అన్ని మంచిగా బుద్ధి నేర్చుకోవాలా, మంచిగా ఉండాలి. మొన్న ఎండాకాలంలో పోయి ఆ బాయిల వాడి అట్లా పరిచయం పెట్టలేదురా? పెట్టావా లేదా? మరి ఇక నీకోసం ఎంత బాధ ఇచ్చినావురా మేము. సరే పోనీ అవన్నీ పోని, కానీ ఇక్కడ నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండు, మంచిగా బతుకు. అమాయకులు లేకుండా ఈ కాలంలో అమాయకులు లేకుంటే నువ్వు బతుకవు. కానీ సరే బాబు. ఉప్పు ప్యాకెట్, ఓకే? ఇగో పప్పు, ఇగో నూనె ప్యాకెట్. మళ్ళా పొంగ ఓడన కలిసి మళ్ళా ఈరా అది ఈరా అంటే ఆనికిచ్చి మళ్ళీ ఒట్టి చేతులతో పోయావు. నా పేరు ఖరాబ్ అవుతుంది, నీ పేరు ఖరాబ్ అవుతుంది, నా పైసలు పోతాయి.
అన్ని పోతాయి. సరే బాబు. ఓకేనా? సరే బాబు. నీకు నమ్మకం చెప్తున్నా, అట్లనే ఉండు నువ్వు. సరే. అయ్యో పైసలే. అరే పైసలు ఎందుకు రా, పైసలు ఎటు పోతే ఖాతానే ఉండే, నేను రాసుకుంటా, నువ్వు సప్పటిదాకా మంచిగా. సరే సరే. ఓయ్ నేను ఈ కైకిలలో జడపోయాక పొయ్యి మీద పప్పు పెట్టిన చూడు మరి. అవునా? సరే చూస్తా పో. జాగ్రత్తగా చూడు. పప్పును నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా పో. అంత అద్దు కానీ పప్పును పప్పు లెక్క చూడు, మాజాలు ఉడికినంత కిందంత ఉప్పు చెంచాలంట కొద్దిగా అంత అయ్యన్నా వేస్తా పో. చూడు మరి మర్చిపోయావు. సరే చూస్తా పో. చూడుకో పోతున్నా. అయ్యో ఆనే ఉండు. పప్పున్నా పీకిందయ్యి అక్కయ్య. వేద్రా అత్తే ఏముంటుందో ఏమో. ఈ అబ్బాయి కైకిలలో ఏముందో నన్ను కాటగాలు పెట్టట్టు ఉంది. మళ్ళమ్మా ఇందుకే మతి మరుపులోడా అంటే ఇప్పుడే కాలింది, ఇప్పుడే మళ్ళీ గీడ కింద పెట్టి మీద పెడితే ఎర్ర పడ్డదిరా. ఇక్కడ కూర్చోమన్నది, కుర్చీ వేసుకొని కూర్చుంటా. ఉడుకు ఇక పొంగు. అది అక్కడ వంగుకుంటా పోయింది, నువ్వు ఇక్కడ వంగుతున్నావు. అయితే ఇక పొంగిందో అంటే ఉడికినట్టే, కానీ ఇక మనకు గెలిచినట్టే. అది వచ్చే వరకు నువ్వు ఉడకాలే. నీ ఇట్టే కూర్చుంటా, చూస్తా నిన్ను నువ్వు ఎప్పటి వంగుతావు. పొంగు. ఖతం. అంత ఏమో మాడు వాసన వస్తుంది, కమురు వస్తుందంతా. పప్పు అంతా మాడగొట్టిండా ఏ ముండ కొడుకు? చూస్తున్నా. ఏం చూస్తున్నావు? మంచి ఉడికిందా? మంచిగా పప్పేదల్లా పప్పేది అందులో ఉంటది. నేను ఉడుకుడుకుది ఇట్లా పప్పు ఉందా ఇలా? ముండో కొడుక గంజి మొత్తం మాడగొట్టినావు, పప్పు మొత్తం అలా ఇంటికి మొత్తం మాడిపోయింది. ఏ మనిషి తయారైనా ఒక్క పని చక్కగా చేయవా? నువ్వేం చెప్పినావు? చూడువా, నన్ను చూసుకుంటే ఏనా? చూడు అంటే గ్యాస్ ఎక్కువ తక్కువ పెట్టుకుంటా చూడవా? నువ్వు చెప్పినావా ఏమన్నా? చెప్పకుండా గది కూడా తెలియదా? ఎట్లా అడిగితోటి ఎట్లా ఉంటారా? అట్లా కాదే, నువ్వు చూడువా, నేను చూస్తున్నా. కురిచేసుకోమన్నావు, కూర్చున్నా. నేను అన్నది అది కాదు, మాడిపోతుంది, చిన్నగా పెద్దగా పెట్టు అని చెప్పి వేనా. ఆ ముచ్చట మొదలు చెప్పాలి. నువ్వు ఉడికినాక దించాలి, అట్లనే ఉంటుంది. మాడిపోలేదా? ఏముందన్న పప్పు మళ్ళా నువ్వు దించుతావంటే వాడిని చూడువా, నువ్వు చూస్తూనే ఉన్నా. అట్లా గుడ్లు అప్పలించుకుంటా చూసుకుంటుంటాను అదేమన్నా కొడుకో. పప్పు అంతా పప్పు అంతా గేయాల్సింది. నాకన్నా దప్పమైన వేంద్ర నువ్వు నల్ల మొక్కపోడా. ఏ మనుషులను నీకు పనప్ప చెప్తే ఏ పని చక్కగా చేయవా? నీకు పనప్ప చెప్ప బదులు నేను చేస్తున్నా మంచిగుండు. నీకు పనప్ప చెప్ప బదులు అతి మరుపులు ఉండకూడదు. నీకు పనప్ప చెప్ప బదులు నేనే చేసుకోవాలా? చూడే అన్న, ఇక నీ పొయ్యి మీద పప్పు పెట్టి పోతే మొత్తం మాడగొట్టిండు.
మతి మార్పులోడు అని తెలిసిన ఎవరంతా అందరు తెలిసి ఎట్లా నమ్మిపోయినా మంచి పప్పు ఎట్లా నమ్మిపోయినా పప్పు నమ్మిపోయిన అంటే ఇక నమ్మ నానే ఓసారి కాకుండా ఓసారైనా గుర్తు పెట్టుకోవద్దా నువ్వు అంటే పప్పు అయినాకనే మందిని చూడాలి మందిని పిలుస్తాను పోతాయి మంది అంటే దొరుకుతారా అనే కైకిలో చెప్పు మరి ఏం చేస్తాను మతి మార్పులు ఫస్ట్ వెళ్తాయి పప్పు ముట్టాను ఏ మతి పారిపోని నాకేసి నా గొంతు కోసిర్రు మరి ఉడుకుతుందా ఉడకలేదా చూడ కుర్చేసుకొని ఆన్నే ఉన్నాడే చూడమంటే చూడ ఉడుకుతుందా ఉడకలేదా మాడిపోతుందా చూడ కాదా అన్న కుర్చేసుకొని ఆన్నే ఉన్నాడు స్టవ్ కిందికి మీదికి పెట్టరాదా ఎక్కువ తక్కువ పెట్టరాదా జాబ్లో పెట్టు అని చెప్పిన నేను చెప్పి పోయినా చూడు చూడు అని. కాదు చూడు అన్నది అంటే చూడమని అంటే అంటే చేయమనంటే తెలియదా తెలివి తక్కువనా చూడమంటే చూసుకుంటా చేస్తా గుడ్లొక్కనిచ్చుకుంటా చూసిండు పెడితే అన్నం తింటావా అన్నే పెట్టి ఉంటే అట్లా వస్తుందా తిని అన్నే పెడతా పల్లెం ఏ ఈతోటి నాకు ఈతోటి సాగు అవుతాను నేనేం చేయాలి నన్ను బాయిల దునికి చస్తా నేను ఉండా దీనికి సరే ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోరు బజారీ ఎవరన్నా చూస్తే ఇచ్చేది ఊళ్ళతో ఊరు పెట్టుకోపోయే పెట్టుకుంటానికి మానలేదు మళ్ళీ అనడానికి ఏం మనిషివే నువ్వు ఇక తమలపాకు ఇక అన్నము ఏమన్నా కానీ మూసుకో సపరేక మూసుకో నీకు పని అప్ప చెప్తే గొర్రెకు పోనిచ్చినట్టేరా అలా దుంటపాలు చిప్పల నీళ్ళు పోసుకొని బాయ్ అనుకో చూసినావా ఇంకా ఆనికే రేషం ఎట్లున్నా చూసినావా రేషం నువ్వు ఇంటికి రాదా నీ ఇంటికి రాని సంగతి చెప్తా అంతా తప్ప అంతా నీదే ఉంది మతి మార్పులు మళ్ళా నువ్వే మళ్ళీ యాక్షన్ చేసే నువ్వే పాప అంతా మాడగొడితే తిట్టపోతే ఏం చేస్తావు చెప్పు ఏ ఆడోళ్ళైనా తిట్టపోతే ఏం చేస్తారు పన్నాడు నేను చెప్తాపా మంచిగా పైన నువ్వు కూడా మంచి